అమ్మఒడి అంటే వాళ్ళేమో తల్లికి వందనం అంటారు. వాళ్ళు ఏ పథకం ఇచ్చేది ఏమీ లేదు, అంతా మోసపూరితం. తెలుగుదేశం పార్టీ ఏదైనా పేదవాడికి న్యాయం చేసిందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి మీరు చరిత్ర ఒకసారి ప్రజలు ఆలోచించాలా. యువకులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు రుణమాఫీ కానీ, అదే కార్మికులకు ప్రతి ఒక్కరికి 45 సంవత్సరాలు 18,750 ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 చెప్పింది. అయ్యా ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, ఈ సూపర్ 6లో ప్రతి ఒక్కడికి బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు అందరం ఎక్కిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాల కూడా పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారికి ప్రతి ఒక్కరికి నెలకి 1500 చొప్పున ఇస్తానని చెప్పి ఈ చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి అందరం ఎక్కిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో డబ్బులుంటే మేము ఏమైనా ఇవ్వమా, ఎవరికైనా ఇవ్వమా అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 9 పథకాలు చెప్పాడో ప్రతి ఒక్కటి పూజా తప్పకుండా ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నిజం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ అబద్ధం అంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, పేదవాడికి న్యాయం చేయండి, పేదవాడికి ఇస్తానన్న పథకాలు ఇవ్వండి. బీసీలకు 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తా అన్నారు. ఈరోజు 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు లేదు. ఇవన్నీ కూడా మీరిచ్చి అప్పుడు మీ సూపర్ 6 గురించి చెప్పుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ